ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ భారీ పట్టివేతలు కొనసాగుతున్నాయి. మైత్రివనం ఎక్స్ రోడ్స్ వద్ద తనిఖీలు నిర్వహించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే హైదరాబాద్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో వాతావరణం మరింత హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే కఠినమైన చర్యలు కూడా చేపట్టింది. అందులో భాగంగానే పోలీసులు స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ నిరంతరాయంగా కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ పటిష్టమైన చర్యల మధ్య తాజాగా భారీగా నగదు పట్టుబడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నగదు ఎవరిది, దేనికోసం తీసుకెళ్తున్నారు అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మైత్రివనం ఎక్స్ రోడ్స్ సారథి స్టూడియో సమీపంలో SST 111B బృందం రొటీన్ తనిఖీలు అయితే చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా ఒక కారు నాపి చెక్ చేయగా అందులో భారీ మొత్తంలో అంటే 25 లక్షల నగదు బయటపడినట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన శ్రీ జయరాం తలాసియాగా గుర్తించడం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు శ్రీ జయరాం ఈ నగదును తన కారులో యూసఫ్గూడ వైపు తీసుకెళ్తున్న సమయంలోనే SST బృందం ఆయన్ను నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను అయితే అమలు చేస్తూ ఉంది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు తరలించడం అనేది కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించినట్టే అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అందుకే SST బృందం వెంటనే నగదును సీజ్ చేసి తదుపరి విచారణ కోసం మధురనగర్ పోలీస్ స్టేషన్ SHOకి అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ నగదుపై లోతైన విచారణ అయితే మొదలుపెట్టారు. ప్రధానంగా ఈ డబ్బు మూలం ఏంటి, దీన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు అనే కోణంలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. నిజానికి ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంపిణీ చేస్తే అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తూ ఉంటుంది. అందుకే ఈ డబ్బుకు రాజకీయ సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేక ఇది కేవలం వ్యాపార లావాదేవీలకు సంబంధించిందేనా అనే విషయాన్ని కూడా అధికారులు తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నారు.